హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచర్ల. పెళ్లి బట్టలు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ఎలా ఉంది ఒక్కసారి చూపించేస్తానండి. ఇది వచ్చేసి పింక్ కలర్ పట్టు శారీ అండి. రామా గ్రీన్ కలర్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది. శారీలో ఉన్న బ్లౌజ్ కి వర్క్ అయితే వేయమన్నారు, అందుకే శారీలో ఉన్న బ్లౌజ్ కి రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. దానికి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వర్క్ అయితే కట్ వర్క్ అయితే వేసాము. ఒకసారి కట్ వర్క్ అయితే చూపిస్తానండి నేను మీకు. ఇదిగోండి, మొత్తము బ్లౌజ్ అంతా కట్ వర్క్, అవుట్ లైన్ మొత్తం జెరీ ఇచ్చాను. హ్యాండ్స్ కూడా లైన్స్ మొత్తం జెరీ ఇచ్చాను. అక్కడక్కడ బూటీస్ పింక్ కలర్ అయితే ఇచ్చానండి. ఇది ఇలా బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫ్రంట్ హ్యాండ్స్ ఇది టోటల్ వర్క్ అంతా ఈ విధంగా ఉంటుంది. ఈ సెట్ కాంబినేషన్ శారీ అండ్ బ్లౌజ్ సెట్ కాంబినేషన్. ఇంకో కలర్ వచ్చేసి అరిటాక్ కలర్ వస్తుందండి. అరిటాక్ కలర్ మీద దీనికి కూడా రామా గ్రీన్ కలర్, లైట్ రామా గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. శారీలో ఏ బ్లౌజ్ ఉందో దానికే వేసేసేయండి అక్క అన్నారు, అందుకనే శారీలో ఉన్న బ్లౌజ్కి అయితే వేసాను. ఈ మొత్తము సన్న సన్న ఫ్లవర్స్ అండి. ఈ ఫ్లవర్ ని బేస్ చేసుకొని కస్టమర్ అయితే ఫ్లవర్ సెట్ చేసుకున్నారు. ఈ ఫ్లవర్ ని బేస్ చేసుకొని ఇదిగోండి, బ్యాక్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. శారీ కలర్ మొత్తం వేసేసి అవుట్ లైన్ వచ్చేసి మొత్తం గోల్డ్ కలర్ జరీ ఇచ్చాను. హ్యాండ్స్ కి వచ్చేసి అక్కడక్కడ బూటీస్ బార్డర్ ఉంది కదండి, అక్కడక్కడ బూటీస్ బార్డర్, అక్కడక్కడ బూటీస్ అయితే వేసామండి. ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ కి ఈ విధంగా ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. ఈ శారీ ఇలా సెట్టింగ్. ఇంకోటి వచ్చి గోల్డ్ కలర్ శారీ అండి. గోల్డ్ అండ్ డార్క్ రామా గ్రీన్ కలర్ బార్డర్, గోల్డ్ అండ్ డార్క్ రామా గ్రీన్ కలర్ బార్డర్, బిగ్ బార్డర్ అయితే వచ్చింది. సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ బిగ్ బార్డర్ అయితే వచ్చిందండి. దీనికి ఇది కూడా శారీలో బ్లౌజ్ కే వేయమన్నారు వర్క్. ఇలా వచ్చేసి మొత్తం ఫ్లవర్స్, బిగ్ బిగ్ ఫ్లవర్స్, తామర పూలు లాగా అయితే సెలెక్ట్ చేసుకున్నారు. బాగుంది, వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది చూడండి. ఎల్లో వచ్చేసి శారీ కలర్ వచ్చేసి మొత్తం సిల్వర్ అంతా కూడా జెరీ థ్రెడ్ అయితే యూజ్ చేశానండి. హ్యాండ్ కూడా మంచిగా టోటల్ హ్యాండ్ అంతా ఫుల్ వర్క్ అయితే వచ్చింది. హ్యాండ్ కి మొత్తం ఫుల్ వర్క్ అయితే వచ్చేసిందండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో వర్క్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అంతా కూడా షోల్డర్ అంతా కవర్ అయిపోయింది. వర్క్ అయితే నీట్ గా ఉంది. మొత్తం టోటల్ అవుట్ లుక్ అయితే హెవీగా అయితే ఉంటుందండి. శారీకి వచ్చేసి బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకొక శారీ వచ్చేసి వైట్ కలర్ శారీ, తలంబ్రాల శారీ అండి. ఈ శారీకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది, బిగ్ బార్డర్. శారీలో ఉన్న బ్లౌజ్ కే వేయమన్నారు వర్క్. దీనికి కూడా శారీలో బ్లౌజ్ కి కట్ వర్క్ అయితే వేసానండి. వర్క్ అయితే డిఫరెంట్ గా బాగుంది. ఫ్లవర్ వచ్చేసి మొత్తం కూడా మిల్క్ వైట్ థ్రెడ్ అయితే యూజ్ చేశాను. అవుట్ లైన్, కట్ వర్క్, ఫ్లవర్స్ అన్నీ కూడా జెరీ థ్రెడ్ అయితే యూజ్ చేశాను. హ్యాండ్ కూడా అక్కడక్కడ బూటీస్, అవుట్ లైన్ జెరీ థ్రెడ్ అయితే వచ్చిందండి. 2 హ్యాండ్స్ కి అదే విధంగా. ఫ్రంట్ కూడా షోల్డర్ కవర్ అయిపోయింది. చూడ్డానికి సింపుల్ గా అనిపిస్తున్న హెవీగా బ్లౌజ్ అంతా కూడా మంచి లుక్ ఉంది చూడండి. హ్యాండ్ కూడా కట్ వర్క్ వచ్చింది, బాగుంది. ఇంకా ప్లెయిన్ మీద వేయించుకోండి, ఇంకా మంచి లుక్ వచ్చేదే. కానీ ఈ శారీలో కావాలి అన్నారు కస్టమర్ అయితే, ఆ బ్లౌజ్కి వేయమన్నారు, అలా వేసానండి. టోటల్ లుక్ అయితే చూడండి ఎలా ఉందో. హెవీగా ఉంది బ్లౌజ్ అంతా కూడా, చాలా బాగుంది చూడండి. కట్ వర్క్ అంతా కూడా బాగుంది. టోటల్ శారీకి కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉందండి. ఇంకో శారీ వచ్చేసి శారీలోనే వర్క్ అయితే వచ్చిందండి బ్లౌజ్కి. దాన్ని అయితే కుట్టేశాను. అదిగా చూపించడానికి ఏమీ లేదులే, కానీ సెట్ అంతా చూపిద్దామని ఉద్దేశంతో చూపించేశాను. గ్రీన్ అండ్ బ్లూ కలర్ పట్టు శారీ అండి. దీనికైతే మగ్గం వేయించాను. శారీలో ఫ్లవర్ ఏ విధంగా ఉందో అదే విధంగా మగ్గం అయితే వేయించానండి. చూడండి ఒకసారి, ఫ్లవర్ సేమ్ ఉంది చూడండి. ఆ ఫ్లవర్ కి తగ్గట్టుగా మగ్గం చేయించాను చూడండి. మొత్తం కూడా చిన్న చిన్న వైట్ ముత్యాలు, బీడ్స్, హ్యాండ్స్ కి వచ్చేసి హ్యాంగింగ్స్ కూడా వేయించానండి. చక్కగా పెళ్లి కూతురు కదా,
ఎంత వెరైటీగా డిఫరెంట్గా ఉంటుందని హ్యాంగింగ్స్ కూడా వేయించాను. వర్క్ చూడండి, వర్క్ ఫినిషింగ్ అంతా బాగుంది. మధ్యలో ఫ్లవర్ కూడా చాలా బాగుంది. ఫ్లవర్ అంతా కూడా లాంగ్ అండ్ షార్ట్ వర్క్ అయితే వస్తుంది. కాడలు అవన్నీ కూడా జరీ థ్రెడ్ వచ్చేసేసి బీడ్స్, ముత్యాలు, జర్దోసి అయితే యూస్ చేశారు. స్టోన్స్ కూడా అండి చాలా బాగున్నాయి. మొత్తం అవుట్లుక్ అయితే బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. హైలైట్గా ఉంది మగ్గం వర్క్ అయితే. శారీకి కాంబినేషన్ లాస్ట్కి అవుట్పుట్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఫైనల్ లుక్ అయితే హైలైట్ అసలు మగ్గం వర్క్స్ అన్నీ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. ఇంకొక పెళ్లి సెట్ వర్క్స్తో మళ్ళీ కలుసుకుందాము. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.